సార్ మీరు చెప్పండి. అంటే అసలు ఒక తరహా కట్టడం అంటే వివాదాస్పదంగా మారిన ఒక పేరుతో అదే తరహా ఇక్కడ కూడా మేము నిర్మిస్తాం అని ఎందుకు ఇదే సమయంలో ఎందుకు అలా ఆ టీఎంసీ ఎమ్మెల్యే కబీర్ అనడం వెనక ఉద్దేశం ఏమైంది అనుకుంటారు? ఎందుకంటే ఆయన ఈ కట్టడానికి సంబంధించి శంకుస్థాపన చేసేటప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న ముఖ్యమైన ముస్లిం నేతలను అంటే మతపరమైన నేతలను తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు. దీని వెనక ఏంటి ఇంకేదైనా ఉందా? అలా ఆయన ఆలోచన ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు అంటారా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి సార్. భారతదేశంలో మనం అందరం కూడా అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం. ఇది ఒక గొప్ప దేశం, ప్రజాస్వామ్య దేశం. అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్గాలు ఇక్కడ బతుకుతున్నాయి. అనేక భాషలు, అనేక సంస్కృతులతో మనం అందరం కూడా కలిసి ఉన్నాం, కలిసిమెలిసి బతుకుతున్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువగా శాంతియుతంగా బతుకుతున్న దేశం భారతదేశం. అక్కడక్కడ చిన్న చిన్న ఒక 140 కోట్లలో మందిలో మనకున్న ప్రాబ్లమ్స్ వేరే కంట్రీస్లో ఒక 30 కోట్లు ఉన్న కంట్రీతో పోల్చుకుంటే ఎక్కడైనా ఏ కంట్రీ అయినా కూడా మనం బెటర్ పొజిషన్లో దీంట్లో బతుకుతున్నాం. ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే, అది ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా సరే రెచ్చగొట్టే పనులు ఏ మాత్రం చేయకూడదని నా భావన. ఎందుకంటే దాన్ని బాబ్రీ మసీద్ అని దాన్ని మళ్ళా తిరిగి కడతామని, ఇది అయిపోయిన అధ్యాయం. దీన్ని కోర్టు ఒక నిర్ణయం ఇచ్చేసింది, దాన్ని యాక్సెప్ట్ చేసింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగిపోయింది. దాన్ని ఆ టాపిక్ని అక్కడే వదిలేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో, దేశ పరిస్థితుల్లో శాంతియుతంగా అవసరమైన విషయం అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో, ఆ పశ్చిమ బెంగాల్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ మసీదు నిర్మాణం జరుగుతుంది. దానికి మేమేదో చందాలు ఎక్కడో సౌదీ అరేబియా నుంచి తెస్తాము, లేకపోతే సౌదీ అరేబియా నుంచి తేటానికి ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా. ఇది ఊరికే మనం ఏదో బస్తాల్లో డబ్బులు తెచ్చుకోవటం కాదు కదా. ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక కంట్రీకి ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బాబ్రీ మసీద్ అనే పేరు పెట్టాల్సిన అవసరం కానీ ఆ తరహా అవసరం కానీ లేదు. మాకు హక్కు ఉంది, హిందువులకి హక్కు ఉంది. దేవాలయాల నిర్మాణాలు జరగవచ్చు, మసీదుల నిర్మాణాలు జరగవచ్చు, కానీ రెచ్చగొట్టే విధంగా ఈరోజు మన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు హుమాయూన్ కబీర్ అండి. హుమాయూన్ కబీర్ ఆయన బహిష్కృత ఎమ్మెల్యే, అంటే పార్టీ నుంచి బహిష్కృతమైన ఎమ్మెల్యే. ఏదైనా ఒక పెద్ద కట్టడం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం యొక్క పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రొసీజర్, అది మనం పాటించాల్సిన అవసరం, ధర్మం ఉంది. ఎవరైనా ఏ మతం అయినా ఒకటే. ఇప్పుడు ఈరోజు నేను ఒక హాస్పిటల్ నడుపుతున్నా. ఈ దేశంలో మేముండేది 15%, నాన్ ముస్లిమ్స్ 85% ఉన్నారు ఈ దేశంలో. హిందూ సోదరులు కన్నా సహాయం చేయకపోతే, సహకారం అందించకపోతే ఈరోజు ముస్లిమ్స్ ఈ దేశంలో మనుగడ చేయటం అనేది చాలా కష్టమని నేను భావిస్తున్నాను. ఈరోజు హాస్పిటల్ మేము నడుపుతున్నాం, దాంట్లో 85% ఎప్పుడు హిందువులు ఉంటారు నా దగ్గర, ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్స్లో మాత్రమే నేను గడపాలంటే నేను గడపలేను, నా వ్యాపారం చేయలేను. భారతదేశంలో ఎవరైనా సరే ఒక మటన్ కొట్టైనా, ఇంకొక వ్యాపారం అయినా, ఒక బడ్డీ నడపాలన్నా కూడా అందరి సహకారం అవసరం ఉంది. అంటే మనం అందరం కూడా కలిసిమెలిసి సహోదరులుగా బతకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హుమాయూన్ గారు అక్కడ ఉండి రెచ్చగొట్టడమే కాకుండా ఆయన శంకుస్థాపనకి సుమారు అంటే అధికారికంగా 3 లక్షలు 2 లక్షలు వచ్చారని చెప్తున్నారు, కానీ అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు 7 లక్షల వరకు కూడా అక్కడ క్రౌడ్ గుమిగూడారు. ఆ శంకుస్థాపనకు సంబంధించి ప్రతి ఒక్కరు ఇటుకలు మోసుకుంటూ ఆ శంకుస్థాపన సమయంలో మతపరమైన మన
ఏదైనా మనం చేసినప్పుడు చాలామంది ఏమవుతారంటే దానికి అట్రాక్ట్ అయిపోతారు, దానికి ప్రేరించబడతారు. కాబట్టి మనం ఎవరైతే లీడింగ్ తీసుకున్నారో వాళ్ళు ఇలాంటి పనులు మామూలుగా ప్రేరేపించి అందులో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో మనం ప్రేరణ చేయకూడదు. ఇందాక సందీప్ గారు ఒక మాట అన్నారు, ఓ మసీదు కట్టుకోవచ్చు, ఎవరు కాదన్నారు. డెఫినెట్గా మసీదు కట్టుకోవచ్చు, అధికారం మాకు ఉంది. దేవాలయాలు కట్టే అధికారం హిందువులకు ఉంది. ఏదైనా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దాన్ని రియాక్ట్ అయ్యి మళ్ళా అయోధ్యలో రామ మందిరం మళ్ళా పునర్నిర్మాణం ఏదో చేయడం అని సరోకర్ గారు ఎవరో అంటున్నారు. అది కూడా తప్పే. దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సమస్య ఎక్కడొచ్చిందో, ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళని ఎవరైతే రెచ్చగొడుతున్నారో దాన్ని పరిష్కరించాల్సిన అవసరం, ఆ సమస్యని అందరం కూర్చొని మళ్ళా దాన్ని ముందుకు లాక్కుండా దానికి ప్రతిరూపంగా ఇంకొక యాక్టివిటీ చేయకుండా మళ్ళా మనం దాన్ని సరిదిద్దాలి. దాన్ని గవర్నమెంట్ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా వేరే విధంగా కానీ దాన్ని కూర్చోబెట్టుకొని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ కూడా మాట్లాడాల్సిన అవసరం, సామరస్యం చేయాల్సిన అవసరం. ఏ విధంగా ఎవడైనా సరే భారతదేశంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అది ఏ మతం వాడదైనా తప్పే.